దేవుని వాక్కు ఏం చేయగలదు? నిన్ను బ్రతికించగలదు. దేవుని యొక్క వాక్యము నిన్ను బ్రతికించగలదు. అందుకని దేవుని బిడ్డలారా, నీవు చూచినప్పుడు ఈరోజు మోషే తాను మరణించి కొన్ని వేల సంవత్సరములైంది, కానీ సాక్షార్థముగా ఈరోజు మోషే జీవించి ఉన్నాడు. విశ్వాసాన్ని బట్టి నీతిమంతుల జాబితాలో మోషే నిలిచిన వానిగా ఉన్నాడు. మోషే హేడెస్సులో లేడు, పరదేశులో విశ్వాసమును బట్టి ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలాగూ వారు దేవుని బిడ్డలారా విశ్వాసాన్ని బట్టి సజీవులుగా ఉన్నారు. మోషే కూడా సజీవునిగా ఉన్నాడు. అందుకని మోషేను గూర్చిన సాక్ష్యము నాటి నుండి నేటి వరకు సజీవముగానే ఉన్నది. ఆ మోషే అట్టి సాక్ష్యమును కలిగి ఉండడానికి గల కారణం ఏమిటంటే, ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడాడు. అగ్నిలో నుండి, ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడాడు. నీ జీవితము కూడా while you are alive, దేవుని యొక్క ఆత్మ నింపుదలను నీవు కలిగి ఉండి నీవు సజీవముగా ఉండగా, ఎలాగైతే ఆ పొదలో నుండి మాటలాడుట దేవుడు జరిగించి ఉన్నాడో, నీవు అనుకోవచ్చు, అయ్యో నేను బలహీనుణ్ణి, నేను మాటలాడలేని వాడిని, నాలో మాట్లాడుటకు శక్తి సామర్థ్యము లేనివాడని నీవనుకోవచ్చు. కానీ చేపలు పట్టే జాలరులు మనుషులు పట్టే జాలరులుగా ఎలా మార్చాడో, ఆ ఆత్మ నీలో నిండినట్లయితే నీలో నుండి దేవుని జీవ వాక్కు పలుకులు అనేకుల్లో చేరతాయి.